చేపలు 1 అవర్ మనం సోక్ చేసుకున్నాం కదా, అదే పక్కన పెట్టుకున్నాం కదండి, నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదిగోండి చేపలు, మనం నానబెట్టుకున్న చేప ముక్కలు కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం వీటిని. ఆయిల్ అనేది హీట్ అయింది కదండి, ఇంకా ఆయిల్ వేయండి. నేను ప్లేస్ ఉంది కాబట్టి ఆయిల్లో మూడు డీప్ ఫ్రై చేసిన. కొంతమంది ఒక్కొక్కటి 2 అలా డీప్ ఫ్రై చేసుకుంటారండి, ఎవరిష్టం వాళ్ళది. వేసుకున్నాక అందరూ ప్లేట్ పెట్టుకోండి, ప్లేట్ తీయండి. ప్లేట్ తీసి చూడండి, 1 సైడ్ ఆల్రెడీ రోస్ట్గా డీప్గా ఫ్రై అయింది. సెకండ్ సైడ్ తిప్పుదాం. సెకండ్ సైడ్ ఇంకా సిమ్లో పెట్టుకోండి, పెట్టుకొని ప్లేట్ వేసుకోండి. డీమర్ కదండి, అందరూ ట్రై చేసి కామెంట్లో చెప్పండి. పట్కర్ తెస్తే పొయ్యిది బాకెక్కు. ఇప్పుడు చూడండి, చూడండి ఇప్పుడు 2 పక్కల ఇప్పుడు టర్న్ చేసుకొని చూద్దాము. చూడండి, ఇంకా తీసేద్దాం, రోస్ట్గా ఫ్రై అయినాయి కాబట్టి. మీరు తీసుకునేటప్పుడు మీకు ఒక చిట్కా చెబుతానండి. ఆయిల్ అనేది ఈ చేప ముక్కల్లో ఉంటుంది కదా, ఈ చేప ముక్కల్లో ఆయిల్ అనేది పోవాలి అంటే ప్లేట్లో మనం వేసుకునే ముందు న్యూస్ పేపర్ వేసుకోండి. అదొక చిన్న ట్రిక్ అండి. ఆయిల్ మనం చేతికి ఆయిల్ అంటితేనే మనం తినలేము, అట్లాంటిది ఇలా అబ్జర్వ్ చేసుకుంటాం చూడండి న్యూస్ పేపరు. ఇలా ఈ ట్రిక్ అనేది ఏ ఆయిల్ ఫుడ్కైనా యూస్ చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి ఈ ట్రిక్ కూడా. ఇలా మనం ఇప్పుడు ఫిష్ ముక్కలు అనేవి తీసుకున్న ఆయిల్లోనే కొంచెం పచ్చిమిరకాయ, 2-3 పచ్చిమిరకాయలు, ఇలా కొంచెం కరివేపాకు, ఇలా కొంచెం వేపుకోండి. ఇదిగోండి, పేపర్లో పెట్టుకున్న ఫిష్ని మనం ఆయిల్ అన్ని అబ్జర్వ్ చేసుకున్నాక ఇంకో వేరే ప్లేట్లోకి తీసుకొని, ఇదిగోండి ఇలా ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, చెప్పాక పచ్చిమిరకాయ, కరివేపాకు అదే ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై లాగా ఆయిల్ వేపుకొని ఇలా డెకరేషన్ చేసుకొని తినండి, బాగుంటుంది. ఎలా వచ్చింది ఏందనేది ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.